నేటి ఈ రౌండ్ టేబుల్ సమావేశ అధ్యక్షులు గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి బార్ కౌన్సిల్ మెంబర్ చలకాని వెంకట్ యాదవ్ గారు, అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ గారు, జిఎంపిఎస్ అధ్యక్షులు రవీందర్ యాదవ్ గారు, అయోధ్య గారు, సైదుల్ గారు, ప్రతి ఒక్కరికి నా అభివందనాలు. మిత్రులారా, ఈరోజు చర్చ ఎన్ఎల్ఎం స్కీమ్ సంబంధించిన అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయబడ్డది, దాని ఉద్దేశాలు ఏంది, దాని గొర్రెల కాపర్లు ప్రత్యేకంగా యాదవులకు కుర్మలకు అనుగుణంగా దాంట్లో చేయాల్సిన మార్పులు చేర్పుల గురించి సూచనలు, అది కూడా మోడీ గారి పర్యటన సందర్భంగా ఇది కనుక ఒకవేళ హైలైట్లకు రాగలిగితే వాళ్ళ దృష్టిని ఆకర్షించి మనకి ఏమన్నా బెనిఫిట్ జరుగుతుందా, జరగాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఈ సమావేశం. మిత్రులారా, ఎన్ఎల్ఎం స్కీమ్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒకవేళ దాని బ్రోచర్ కనుక చూస్తే చాలా అందంగా కనబడుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని రాస్తారు కాబట్టి వాళ్లకు గ్రామీణ స్థాయిలో క్షేత్రస్థాయిలో అనుభవం ఉండదు. కాబట్టి ఒక మినిస్టర్లకు లేదా పరిపాలనలో వాళ్ళు ఉన్న వాళ్ళకి ఆకర్షణీయంగా కనబడేటట్టుగా ఒక దాంట్లో కనబడుతుంది. ఒకటి చెప్పే దాంట్లో దాని టార్గెట్ ఏందయ్యా అంటే ఫార్మర్ ఇన్కమ్ని పెంపొందించడానికి. ఎందుకంటే వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉండేటువంటి రంగాన్ని ఫార్మర్స్కి అడిషనల్ ఇన్కమ్ చేయాలి అనే ఉద్దేశంలో ఏర్పడబడ్డది. రెండోది, అన్ఆర్గనైజ్డ్గా ఉన్న సెక్టార్ని ఆర్గనైజ్డ్ సెక్టార్లకు దేవాలనే ఉద్దేశంలో. రెండోది, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఒక ఉపాధి కల్పనగా మారాలంటే అందంగా క్రియేట్ చేయబడ్డది. కానీ వాస్తవికంగా ఒక సమాజ సంస్థకు నేషనల్ సెక్రటరీగా నాకు అనిపించే ఎన్ఎల్ఎం స్కీమ్ వేరే ఉంది. నా వృత్తికి, నా కులస్తులకు సంబంధించిన వృత్తిని లాక్కునే ఉద్దేశించింది ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ అనేటట్టుగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కుట్ర ఈ రోజు నుంచి జరగటం లేదు. ఏదైతే ప్రభుత్వం అనుకుంటున్న ఈ లక్ష్యాలను సాధించాలంటే దీంట్లో పలు సూచనలు దాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని మార్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారికి ఒకవేళ రిప్రజెంటేషన్ కనుక మీరు రాయగలిగితే ఈ సూచనలన్నిటి కూడా మీరు దాన్ని మళ్ళొకసారి కూడా పెట్టండి. మీరు ఉద్దేశించింది ఏదైతే ఉందో రేజింగ్ ఇండియా అంటానంటే ఇది డౌనింగ్ ఇండియాకి ఎందుకు పోతా ఉంటుంది. ఒకవేళ మా యాదవులు కనుక ఈ వృత్తిని కొద్ది నిమిషాలు లేకపోతే కొన్ని సంవత్సరాలు కనుక పక్కపడితే పౌష్టికాహార లోపం వల్ల భారత ప్రజలు ఇబ్బంది పడతారు. మీరు ఇన్ని వేల కోట్లు ఈ స్కీమ్ ద్వారా చొప్పించిన తర్వాత కూడా దాన్ని ఒక ధనదాహానికి భలే వ్యక్తుల చేతులకు వెళ్ళింది. కానీ నిజంగా ఎవరైతే ఈ వృత్తిలో నిమగ్నమై వాళ్ళకు సహాయకారిగా ఉండటం లేదు. ఎందుకు ఉండటం లేదు? దీంట్లో మా పాత్ర కూడా ఉంది. మాకే సరిగా తెలియదు, మా వాళ్ళకేం చెప్తాం మేము. స్కీమ్స్ చాలా బాగుంటాయి ప్రభుత్వ స్కీములు చెప్పడానికి, కానీ డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఎవరినైతే ఉద్దేశించిన లక్ష్యాలకు చేరాలంటే ఏదైతే చేర్చేటటువంటి విభాగం ఉంటుందో ఇది అటర్ ఫెయిల్యూర్ అంటే చెప్పుకుంటున్నాను. నా ఓడు మందని పట్టుకొని అడవుల పొంటి పొలాల పొంటి తిరుగుతూ ఉంటాడు. ఒక ఆన్లైన్ పోర్టల్లో కూర్చొని దీన్ని అప్లై చేయాలంటే ఎట్లా తెలుస్తుంది? మేము అట్లాంటిది స్కీమ్ అక్కడిక్కడ చదివి నాకు కూడా కొద్దిగా ఈ వృత్తిలో కూడా, ఎందుకంటే ఈ వృత్తిలో జన్మించాను కాబట్టి దీంట్లో కూడా పెట్టుకోవాలంటే కొద్ది ఉద్దేశంతో వెతికాను. నేను ఎన్ఎల్ఎం స్కీమ్ ప్రకటన చేసిన తర్వాత ఎన్నో నెలల తర్వాత కానీ దాని వెబ్సైట్ అడ్రస్ నాకు తెలియలేదు. ఒక అడ్వకేట్గా ఉండి దీంట్లో తిరుగుతూ ఉండి నాకే ఎట్లా దీన్ని అప్లై చేయాలో తెలియని పరిస్థితి ఉంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఒక పేద యాదవుడు గొల్ల కుర్మలకు దీని స్కీమ్ ఎట్లా అందుబాటులోకి వస్తుంది? పోనీ డాక్టర్లు ఏదైనా చైతన్యవంతం చేస్తారా? ఇంకా డాక్టర్ల గురించి మాట్లాడాలంటే అది విమర్శనాత్మకంగా పోతుంది. దాని విషయంలో తర్వాత దగ్గర గురించి మాట్లాడతాం. డెలివరీ సిస్టమ్ని దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే లక్షిత వర్గాలు ఉన్నాయో, నువ్వు ఏదైతే గొర్రెల పెంపకాన్ని గొర్రెల సంఖ్యను పెంచాలనుకున్నావో ఎక్కడైతే పెంచుతున్నారో వాళ్లకు డ్రిప్ సిస్టమ్ ఏదైతే మొక్కకు నీరెట్లా అందుతుందో అలా ఆ వర్గాల్లో ఈ వృత్తిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఈ నిధులు కనుక అందితే వాళ్ళు వృత్తిని మరింత నైపుణ్యంగా చేసుకోగలుగుతారట. మిత్రులు చెప్పినట్టుగా రవీందర్ గారు చెప్పారు, రాను ఫార్మింగ్ సిస్టంలో ఉంది. అయ్యా, గతంలో అనుబంధ రంగం ఉంది. దీంట్లో ఒకవేళ మనం దాన్ని డీప్గా చూసేటట్టుంటే ఈ వృత్తి ఒకసారి పరిశీలించితే మనం ప్రకృతికి అనుబంధంగా ఉన్నాం. మనం ఈరోజు గొర్రె పొలం మీద తిరిగి అడవులలో తిరుగుతుందంటే పొలం సస్యశ్యామలం అవుతుంది. ఈరోజు ఫార్మింగ్ కన్ఫైన్ చేసేటట్టుకుంటే అది
ఒక రకమైనటువంటి అంటే మళ్ళీ కెమికల్ ఫార్మేషన్కి మనం పరిగెత్తాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంతగానం యూరియాలు ఇంతగానం పెరుగుతుందంటే మనం మన చేతులారా చేసుకో ఉన్నాం. పశు సంపదను తగ్గించడం ద్వారా మనమే ఒక రకమైనటువంటి కెమికల్ ఫార్మేషన్కి వెళ్తా ఉన్నాం. ఎక్కడ పోయినాయి మనం ఇంతకుముందు మన పూర్వీకులు అయితే గ్రేజింగ్ ల్యాండ్, ఎక్కడ పోయినా గ్రేజింగ్ ల్యాండ్ అని ఉన్న ప్రభుత్వ భూములన్నీ కూడా ఎక్కడ పోయినాయి? విషయాలు చాలా డీపర్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే సమయభావం కూడా అయిపోయింది. ఎందుకంటే దీన్ని తవ్వుతూ ఉంటే పరిశోధన క్షేత్రానికి ఇచ్చిన 500 ఎకరాలు కూడా లాక్కున్నారు. ఈరోజు కేవలం నగరం పక్కన ఉన్నట్టు మామిడిపల్లిలో 50 ఎకరాల వరకు పరిమితమైంది. షేమ్. ఎందుకు ఉద్దేశించబడింది? దానికి సంబంధించిన పరిశోధన క్షేత్రం ఎక్కడనో న్యూఢిల్లీ దగ్గర ఆగ్రా దగ్గర కాదు, నా తెలంగాణలో వచ్చేది. ఎందుకంటే ఇప్పుడే మిత్రులు చెప్పినట్టుగా దేశంలో అత్యధిక ఉత్పాదన గొర్రె ఏదైతే ఉందో అది తెలంగాణలో ఉంది. అత్యధిక కన్జంప్షన్ ఎక్కడ ఉంది అంటానంటే తెలంగాణలో ఉంది. వాస్తవమే రవీందర్ గారు చెప్తున్నాను, నేను ఏకీభవిస్తున్నాను. ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. మాంసాహారం తింటే మీరు జబ్బులు వస్తాయి అంటానంట. మాంసాహారం తిన్నారు మరి ఎంత పౌష్టికంగా ఉంటారో పరిశోధన తెలిసాల్సిన అవసరం ఉంది. ఇటువంటి విష ప్రచారాన్ని కూడా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. అంతేకాకుండా ఈ కుట్రల కోణంలో గ్రేజింగ్ ల్యాండ్స్ లాక్కోవడమే కాకుండా, ఎందుకంటారంటే మనముడు అమాయకుడు ఒకరికొకటి సంగీతంగా అసలే ఉండం, ఒకరి దాంట్లో ఒకరు సైజం అసలే ఉండం, ఎవడో పటేలో లేకపోతే ఇంకెవడో లాక్కుంటున్నాడు పొలంలో అంటే నువ్వు వీటికి రావద్దు అంటానంటే ప్రభుత్వ పొలాలు మంది అందరి వేరే ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. ఖచ్చితంగా ప్రభుత్వ పొలాలు ఏమున్నాయో తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గ్రేజింగ్ ల్యాండ్స్గా మార్చాల్సిన అవసరం ఉంది. అలాగే గతంలో కూడా ఎవడైతే మనిషిని చంపాలంటానంటే ఇంతకుముందు లాగా హత్యలు చేయాల్సిన అవసరం లేదు. వాడిని వీక్ చేస్తే సరిపోయిందన్నమాట. వాడిని రక్తం బయటకు వెళ్ళేటట్టు చూస్తారు. ఈరోజు మన వృత్తిలో చాలా వీక్ అవ్వడానికి ఇంకొక కారణం గ్రేజింగ్ ల్యాండ్స్ తగ్గడమే కాకుండా ఏంటంటారంటే తుమ్మ వేప చెట్లు కొట్టేయడం. అది గొర్రెలకు సంబంధం లేకపోయినా మేకలకు సంబంధించినా కానీ గతంలో 90 దశకంలో మేము అప్పుడు చేసే ఉన్నాం, రిప్రజెంటేషన్ కూడా పెట్టున్నాం. అప్పట్లో కూడా తుమ్మ చెట్లు వేప చెట్లు కొట్టడం నిరోధించాలి అంటానంటే అప్పట్లో ఈ వడ్రంగికి ఆధారం ఉన్నటువంటి వాళ్ళు జీవనోపాధి కోల్పోతారు, నాగన్లు తయారు చేయాలంటానంటే జీవనోపాధి కోల్పోతారనే ఉద్దేశంలో అప్పుడు దాన్ని నిషేధించలేదు. ఇప్పటికైనా కూడా ఆ స్థానిక సంస్థల సర్పంచో ఎంపీటీసో ధనదాహానికి తుమ్మ వేప చెట్లు బలవుతూ ఉన్నాయి. వాటిని నిషేధించే జాబితా చేర్చాలంటాను కూడా మీరు దాన్ని మీ ఎజెండాగా చేర్చుకోండి. ఎందుకంటానంటే అది ఒక ప్రధాన వనరు ఒక మేకకు. అది కనుక మెల్లమెల్లగా తీసేయడం వల్ల సరి అయిన ఈ వాటర్ దొరకకపోవడం వల్ల వాళ్ళ మేకలనే అమ్మేసేసుకుంటున్నారు. రెండోది 2300 కోట్లు ఇవన్నీ మిత్రులందరూ కూడా చెప్పారు. ఇంకా దీన్ని డీపర్ అనాలిసిస్ అంటే నేను చెప్పేసి కొన్ని సూచనలు చెప్తాను. ఎందుకంటే మిత్రులారా మీరు ఇదే విధంగా మా యాదవుల వృత్తి కనుక నాశనం చేస్తూ ఉంటే ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వృత్తిలో చూస్తూ ఉంటారు శేషాచలక కొండలు అగ్నికి ఆహుతయ్యాయి. మీరు ఒక్కసారి డీపర్గా ఆలోచించండి. ఎందుకు తిరుపతి కొండలు అగ్నికి ఆహుతమయ్యాయి? అడవులు ఎందుకు పోయినాయి? మా యాదవుడు కనుక అక్కడ గొర్రెలను మేపుతుంటాడ అక్కడ గడ్డి మొలవదు. గడ్డి మొలిచిన తర్వాత అడుగు ఒక 5-6 అడుగుల గడ్డి పెరిగేసిన తర్వాత ఎండాకాలం వచ్చిన తర్వాత ఎండిపోయిన తర్వాత ఒక చిన్న నిపురవజాలు అదే నా యాదవుడు కనుక శేషాచలం కొండలు తిరుగుతూ ఆ గడ్డిని కనుక మేపుకున్నట్టుగా నీట్గా తయారవుతుంది. ఒక మంచి రీసైక్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఇంకా దాన్ని ఎక్కువ వివరించడానికి నా భాష సరిపోదు. లీగల్ భాష మాట్లాడడం అంటే బ్రహ్మాండం మాట్లాడే కానీ ఈ విషయాల్లో శ్రీ గారు కానీ తిరుపతి గారు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటేనంటే ఇట్లాంటి దుష్పరిమాణాలు మాకు అవకాశం ఇవ్వండి. సమాజానికి సేవకులం మేము యాదవులం కుర్మలు. ఇట్లాంటి మాకు కనుక చేయుతనిస్తే ఒక మంచి రేజింగ్ ఇండియా మీరు సాధించేటటువంటి ఏదైతే అనుకుంటున్నారో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వెటర్నరీ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. ఇంప్లిమెంట్ చేయడమే కాదు, మీరు డబ్బులు పంపడం అన్ని డబ్బుతో రావు. సపోర్టివ్ సిస్టమ్ చాలా అవసరం ఉంటుంది. గ్రామీణ స్థాయిలో మొబైల్ క్లినిక్స్ అవసరం ఉంటుంది. ఈరోజు అయితే అంబులెన్స్లు ఎట్లా వస్తున్నాయో గ్రామీణ స్థాయికి కూడా ఈరోజు వెటర్నరీ సపోర్ట్ చాలా అవసరం ఉంది. రెండోది మార్కెటింగ్ లింకేజ్ కూడా ఒక సపరేట్ సబ్జెక్ట్ తీసుకున్నారు. అతి కష్టం మీద ఎండనక వాననక మా కుర్మ యాదవుడు పొలాల వెంబడి తిరుగుతూ అన్నిటి కష్ట నష్టాలు ఎదుర్కొంటూ పెంచిన తర్వాత దాన్ని మధ్యదళారీ వచ్చేసేసి దాన్ని వానికి రావాల్సినటువంటి మన యాదవుడికి రావాల్సినటువంటి
ఆ, ఫలితాలు రావటం లేదు. మార్కెటింగ్ సిస్టమ్ కూడా దీన్ని పటిష్టపరచాలంటున్న అవసరం ఉంది. దానికి ఎన్ఎల్ఎం ఏదైతే ఉందో మీరు ఇన్పుట్ ఇస్తున్నారు పెంచడానికి, కానీ ఎండ్ ప్రోడక్ట్కి వచ్చాక దానికి సరైన మార్కెట్ లేకపోతే మీరు ఇచ్చిన ఇన్పుట్ కూడా దానికి సరి అయిన అర్థం ఉండదంటున్నాను తెలియజేసుకుంటున్నాను. రెండోది 2300 కోట్లు రిలీజ్ అయినవి వివిధ విభాగాల మీద మిత్రులు చెప్పినట్టుగా. కానీ క్షేత్రస్థాయిలో ఒకవేళ కనుక మనం పరిశీలించినట్టయితే మన యాదవుడికి రాని విషయము ఒక విషయం తీసుకున్నా కానీ ఫలితాలు ఎక్కడ కూడా మనకు కనబడట్లా. ఈరోజు షెడ్లు కూడా లేవు. ఈ విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటారా మరి ఏది చేస్తా కఠిన చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మళ్ళొక్కసారి ఎవరైనా కానీ యాదవులకు కేటాయించిన ఫండ్స్ వైపు వేస్తే అరే అది వాళ్ళే తీసుకోవాలి కాబట్టి మనతో కాదు అంటున్నట్టే ఇటువైపు కన్నెత్తి చూడకుండా దీని మీద దర్యాప్తు గురించి మీరు కోరాల్సిన అవసరం ఉంది. రెండోది ఇంకోటి ఏంటంటారంటే ఫండ్స్ అలొకేషన్స్ గురించి. ఇంతకుముందు మనకు అప్లికేషన్ పెట్టడమే రాదు, పెట్టిన ఇంకోటి విషయం చెప్పాలంటే నా అప్లికేషన్ కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నది. వారం తిరుపతి తెలుసు, బ్యాంక్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు. టెక్నికల్ ఇష్యూస్ దాటుకొని ఎండ్ పాయింట్కి రావడానికి ఇన్ని టెక్నికాలిటీస్ అవసరం లేదు. మీరు ఏదైతే స్టేట్ విభాగానికి మీరు ఆధారపడ్డారో మరీ టెక్నికల్గా దీన్ని చేశారు, దాన్ని లిబరలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏదైతే బ్యాంక్ గ్యారంటీలు అడుగుతున్నాయో దాని గురించి కూడా ఒక మంచి సూచన అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటున్నా ఉంటుంది. ఇప్పుడు సుమారు వేరే దానికి కూడా 2-3 కోట్ల రూపాయలు, రూరల్ గోడౌన్స్ గురించి కూడా సుమారు 2-3 కోట్ల రూపాయల వరకు సెక్యూరిటీ లేకుండా గవర్నమెంట్ ఇస్తూ ఉంది. దాని కింద ఈ పథకాన్ని పరిగణించాలి, కేవలం కుర్మ యాదవులకే పరిగణించాలి. అది లేదా మన సొసైటీ స్టేట్ ఆర్గనైజేషన్ నుంచి స్టేట్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు రికమెండ్ చేస్తే అట్లాంటి వాటిని సెక్యూరిటీ లేకుండా లోన్స్ అరేంజ్ చేయాలి. ఇట్లాంటి వాటికి మనం సాధిస్తే మిత్రులారా, మరొక విషయం ఏంటంటే మన వర్గానికి చెప్తున్నాను, ఈరోజు గొర్రె అరుపులకు పని చేయవు, పులి గాండ్రింపు చేయాల్సిందే, మనం ముందరికి సాగాల్సిందే. లేదా ఇదే విధమైనటువంటి మేక అరుపులు అరుస్తూ ఉంటే మనం ఇంకా క్షీణించిపోతాం. ఈ 2300 కోట్లు అంటే ఇది మామూలు విషయం కాదు. అదే కనుక లక్షిత వర్గాలైనటువంటి మన కుర్మ యాదవులు చెందిన ఉంటే వాళ్ళు ఎకనామికల్గా ఇంకా వెల్బీయింగ్గా ఉండేవాళ్ళు. కాబట్టి ఈ సూచనలు పరిగణలోకి తీసుకొని గొర్రె కంపెనీ సంక్షేమ సంఘం వాళ్ళు ఈ దిశగా పురోగతి చేసుకుంటారంటే ఆశిస్తూ ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించినటువంటి పెద్దలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ రామన్న.